వరద వదిలింది, బురద క్రమంగా పోతోంది. ఇక సమస్య ఉండదనుకుంటున్నారా? అసలు ముప్పు ఇంకా పొంచే ఉంది. అదేంటి? వాచ్ దిస్ రిపోర్ట్. భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం, విజయవాడ బాగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలు కోలుకోలేని విధంగా తయారయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంది. అయితే ఈ వరద కొద్ది రోజుల తర్వాత పోతుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. వెంటనే సహాయ చర్యలు చేపట్టాయి. అంటువ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసులు 2 తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో గత 45 రోజుల్లో 3.10 లక్షల జ్వరాల కేసులు, 6,000కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. వర్షాలు, వరదల కారణంగా నీరు, ఆహారం కలుషితమవుతున్నాయని, దాంతో టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఇవి వైరస్ వల్ల వస్తాయని అంటున్నారు. కలుషితమైన నీరు, ఆహారం, బ్యాక్టీరియా, పరాన్నజీవులతో కలిసి వస్తుందని, ఇది అంటువ్యాధి అని హెచ్చరించారు. వాంతులు, జ్వరం, ఆకలి లేకపోవడం, వంటి నొప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. వాటర్ కాల్చి తలదాచి మాత్రమే తాగాల్సి ఉంటుంది. తర్వాత శానిటేషన్, మనం నీట్ గా శుభ్రపరచుకోవటం. ఏ ఆహారం తినేటప్పుడైనా, కనీసం నీళ్లు తాగేటప్పుడైనా శుభ్రంగా మనం దాన్ని చేతులు కడుక్కొని ఆ తర్వాత మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శానిటేషన్ బాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడోది హైజీన్. హైజీన్ అంటే హ్యాండ్ హైజీన్ తో పాటుగా మొత్తం మనం ఎక్కడెక్కడైతే మనం డిస్పోజ్ చేస్తాం, చెత్త ఎక్కడి నుంచి ప్రదర్శిస్తాం, దాన్నంతా ఒక పద్ధతిగా ఒక చోట పడేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వాష్ ఇంటర్వెన్షన్స్ చేసినప్పుడు మనకి ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం తక్కువ ఉంటుంది. వీటితో పాటుగా మస్కిటో కంట్రోల్ పైన దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు ఇంకా ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. ఇక జలుబు, ఫ్లూ, నిమోనియా లాంటివి వస్తాయి. వీటితో పాటు దోమల కారణంగా డెంగీ, చికెన్ గున్యా, మలేరియా విజృంభించే ఛాన్స్ ఉంది. ఎలుకల మలమూత్రాల కారణంగా లెప్టోస్పైరోసిస్ వచ్చే అవకాశం ఉందని, దాంతో కామెర్లు, కిడ్నీ వ్యాధులు, తీవ్రమైన జ్వరం లాంటివి వస్తాయని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కాలివేలి మధ్యలో ఫంగస్, ఇతర చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనేది వైద్యుల సూచన. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇంటి చుట్టూ నీటి నిలువలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే టైఫాయిడ్, డయేరియా బారిన పడే ప్రమాదం ఉంది. అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ లీకేజ్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అధికారులంతా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వరద, బురద వచ్చిన ప్రాంతాలలో 1 వారం తర్వాత అంటువ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలి.